ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. తాను నిల్చుచున్నానని తలంచుకునివాడు పడుకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. దేవదూతలు పరలోకంలో పడిపోయారు. ఆదాము ఏదేను వనములో పడిపోయాడు. పేతురు క్రీస్తు సమ్ముఖములో పడిపోయాడు. నిత్యత్వపు కిరీటము సంపాదించేదెలా అని నువ్వు నన్నడిగినట్లయితే అది సిలువ ద్వారానే అంటాను నేను. పర్వత శిఖరాన్ని చేరేందుకు లోయ ద్వారానే వెళ్ళాలి, వేరే మార్గం లేదు. హెచ్చించబడాలంటే వినయ మార్గం ద్వారానే వెళ్ళాలి, దగ్గర దారి లేదు. ఒక గొప్ప కార్యానికి ముందు ప్రయాస ఉంటుంది, కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది. కానీ ప్రయాస, కష్టం, శ్రమ అనేవి మనకు ఇష్టముండవు. చిన్నవాటితో మనం గొప్ప కార్యాలు సాధించలేము. గొప్ప కార్యాలు సాధించాలంటే గొప్పగా ప్రయాసపడాల్సిందే, గొప్పగా కష్టపడాల్సిందే, గొప్పగా శ్రమ పడాల్సిందే. దగ్గర మార్గం లేదు. ఒక వృత్తాన్ని పూర్తి చేయాలంటే 360 డిగ్రీలు పూర్తి కావాల్సిందే. ఇది ఎవరి విషయంలోనైనా అంతే. 90 పైసలు ₹1 కాలేదు, 99 పైసలు కూడా ₹1 కాలేదు. ఒక చక్రం అనేక చువ్వలతో తయారు చేయబడుతుంది. అనేక చువ్వల ఆధారంతోనే చక్రం తిరుగుతుంది. ఈ లోకంలో ఏవి తక్కువ కాదు. 1 పైసా, 1 చువ్వ కూడా విలువైనవే. ₹5తో ప్రపంచ వార్తలను కొనవచ్చు. ₹1 తక్కువైన వార్తాపత్రికను కొనలేము. 1 నిమిషం ముందు వెళ్తే కూడా రైలును పట్టుకోవచ్చు. అదే 1 నిమిషం ఆలస్యమైతే రైలు వెళ్ళిపోతుంది. ఒక వేలిముద్ర నేరస్తుని పట్టుకుంటుంది. 50 పైసల పోస్టల్ కార్డు ఉత్తరాన్ని 1000 మైళ్ళు తీసుకువెళ్తుంది. ఈ లోకంలో ఏవీ తక్కువ కాదు, అన్నీ విలువైనవి. 1 క్షణం ఆలస్యంతో యుద్ధంలో ఓడిపోవచ్చు. 1 పిడికెడు మెతుకుల కోసం కూడా ఒక వ్యక్తి సేవ చేస్తాడు. చివరకు 1 గ్లాసుడు నీళ్ల కోసం కూడా. ఈ లోకంలో ఏవీ తక్కువ కాదు, అన్నీ విలువైనవే. నేనేం చేయలేను, నేనొక చేతకాని వాణ్ణి, నేను కేవలం బలహీనుణ్ణి అని నువ్వు అనొచ్చు. అయితే నీలోని లోతైన ఆశ చాలు. నువ్వు ఏ పనైనా చేసేందుకు నీలోని లోతైన వాంఛ నిన్ను ఏ పనైనా చేయిస్తుంది. ఈ విషయంలో నేనేం సహాయం చేయలేను అనేది నిజం కాదు. మనసుంటే మార్గం ఉంటుంది. నీకు సహాయం చేయాలనే మనసుండాలి. ఎలాంటి సహాయమైనా చేయగలవు నువ్వు. నిజాయితీ గల హృదయం నీకుంటే దేవుని కోసం నువ్వు ఏ పనైనా చేయగలవు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఆశగల వాళ్ళకి దేవుడు తన పనులను అప్పగిస్తాడు. అలాంటి వాళ్ళకే పని ఉంటుంది, బహుమానం కూడా ఉంటుంది. లక్ష్య సాధనలో ముందడుగు వేసినప్పుడే ఉన్నత దేహులైన అనాకీలు ఎదురవుతారు మనకి. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశం దిశగా అడుగులు వేసినప్పుడే వాళ్ళకి అనాకీలు కనిపించారు. వాళ్ళు వెనుతిరిగి అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళకి అనాకీలు కనిపించలేదు. క్రీస్తు దాసులమైన మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు ఒక వ్యక్తిని ఒక స్థానంలో ఉంచాడంటే ఆ స్థానంలో పనిచేసే సామర్థ్యాన్ని ఆయన ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడన్నమాట. అయితే కొందరు వ్యక్తులు దేవుడు తమను పంపించకపోయినా అక్కడ ఇక్కడ పరుగులు తీస్తుంటారు. ఆయా ప్రాముఖ్యమైన స్థానాల్లో కూర్చొని వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారు. అలాంటి వాళ్ళు ఘోరంగా విఫలమవడం మాత్రమే కాదు, వెంటనే కాకపోయినా ఏదో ఒకనాడు హఠాత్తుగా కుప్పకూలిపోతారు. దేవుడు ఇవ్వని ఏ పనైనా, ఏ స్థానమైనా ప్రమాదకరమైనది. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఒక స్థానం కోసం పిలిచినప్పుడు ఆ స్థానంలో తన బాధ్యతలను జయకరంగా నిర్వర్తించేందుకు కావలసిన కృపను తప్పక అనుగ్రహిస్తాడు. మనము జీవము గల దేవుని చిత్తాన్ని హత్తుకున్నప్పుడు ఏ విషయంలోనూ విఫలం కాము. జీవజల ఊటల నుండి మనం చేదుకున్నప్పుడు ఎన్నటికీ తప్పికొనము. జీవజల ఊటలు ఎండిపోవు. మనం త్రవ్వుకునే చిన్న చిన్న గుంటలు త్వరగా ఎండిపోతాయి. కానీ జీవజల ఊటలు అలా కాదు. అవి సర్వవేళలా సమృద్ధి అయిన నీటితో నిండి ఉంటాయి. నాయందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని
మన ప్రియ ప్రభు ప్రకటించాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.